ఎమ్మెల్యేల అనర్హతపై నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు. స్పీకర్ కాలయాపనపై గతంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. సో ఇది మనకు ఈరోజు డే ఆఫ్ పొలిటికల్ జస్టిస్. ఎమ్మెల్యేల అనర్హత అనేది ఈరోజు కొత్త అంశం కాదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎమ్మెల్యేల అనర్హత, పార్టీల ఫిరాయింపు అనేది కొనసాగుతూనే ఉన్నది. భారతదేశంలో కూడా కొనసాగుతూనే ఉన్నది. భారతదేశంలో కూడా అనేక సార్లు ఈ పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రపంచ వ్యాప్తంగా నైజీరియాలో జరుగుతున్నది, యూకేలో జరుగుతున్నాయి. భారతదేశంలో కూడా ఫిరాయింపులు ముఖ్యంగా శాసనసభలో, పార్లమెంట్లో 1967లో హర్యానాలో గయాలాల్ అనే శాసనసభ్యుడు 2 వారాల్లో 3 సార్లు పార్టీలు మారారు. దాంతో అయారం గయారం అంటే ఇప్పుడు మనం పార్టీలు మారుతుంటారు, నాయకులు వచ్చిపోతుంటారు అనే దానికి మనం చాలా సందర్భాల్లో ఒక ఊత పదంగా ఆయారం గాయారంలు వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళ పార్టీలకు పెద్ద నష్టం లేదు, వాళ్ళ ప్రభుత్వాలకు నష్టం లేదు అని పార్టీలలో నుంచి వెళ్ళిపోయే వాళ్ళ గురించి ఆ పార్టీ అధిష్టానం, ఆ పార్టీలోని ముఖ్య నాయకులు మాట్లాడుతుంటారు. ఈ ఆయారం గయారం అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు. ఆ ఆయారం గయారం అనే దానికి గయాలాల్ అనే ఒక వ్యక్తి 1967లో కేవలం 2 వారాల్లోనే 3 పార్టీలను మారాడు. సో ఇది ఆయన ట్రాక్ రికార్డ్. ఈరోజు ఈయన ట్రాక్ రికార్డ్ ని బద్దలు చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అది 1967లో కాబట్టి దాన్ని ఒక విచిత్రంగా చూడడం జరిగింది. కానీ ఇప్పుడు పార్టీలు మారడం అత్యంత సర్వసాధారణంగా చొక్కాలు మార్చినట్టు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఉదయం ఒక పార్టీలో ఉంటున్నారు, సాయంత్రం ఒక పార్టీలో ఉంటున్నారు. సో ఈయన కనీసం 2 వారాలు తీసుకున్నారు. కానీ మనోళ్ళు 2 రోజులు కూడా తీసుకోవట్లేదు 2 పార్టీలకు మాట్లాడడానికి. 2 పూటల్లోనే 2 పార్టీలకు మారిన వాళ్ళు మన తెలంగాణలోనే ఉన్నారు. సో అలాంటి పరిస్థితి ఈరోజు అంటే ఒక నైతిక విలువలు అనేవి కనుమరుగు కావడానికి ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు. అయితే ఇలాంటి పార్టీ ఫిరాయింపులని అడ్డుకోవడానికి 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా యాంటీ డిఫెక్షన్ లా 10వ షెడ్యూల్ ప్రవేశపెట్టబడ్డది. సో ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని తన పార్టీని స్వచ్ఛందంగా వదిలివేస్తే, పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే అనర్హత వస్తుంది. సో పార్టీలో ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఆ పార్టీని వదిలి ఇంకో పార్టీలో చేరి అక్కడ గెలిచిన పదవిలోనే కొనసాగిన, పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళ మీద ఈ యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తిస్తుంది. దాని ప్రకారం వాళ్ళ మీద అనర్హత వేటు వేయొచ్చు అనేది ఇది 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అయితే 2-3వ వంతు సభ్యులు ఒకే సమయంలో పార్టీని విడిచిపెట్టి మరొక పార్టీలో చేరితే అది విలీనంగా పరిగణించబడే అనర్హత నుండి. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ప్రతి తాళం కప్ప ఏర్పాటైనప్పుడు దానికి తాళం చెవి కూడా తయారవుతుంది అన్న పద్ధతిలో ఈ అనర్హత వేటు వేయడము, పార్టీ ఫిరాయింపులో ఒక అనైతిక విధానం అని చెప్పినప్పటికీ అక్కడే దానికి ఇంకో మినహాయింపు కూడా చెప్పడం జరిగింది. అది ఏంటంటే 3 వంతుల సభ్యుల్లో 2 వంతుల సభ్యులు ఒకేసారి, అంటే 3 వంతుల సభ్యులు ఒకేసారి ఆ పార్టీ నుంచి వేరే పార్టీలకు మారితే వాళ్ళ అనర్హత వేటుకు గురికారు. అది పార్టీ ఫిరాయింపుల కిందికి రాదు. అది పార్టీ విలీనం గురించి వస్తుంది. మనం బీఆర్ఎస్ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లోకి విలీనం అయినప్పుడు ఈ అనర్హత మీద పెద్ద చర్చ జరిగితే ఒకటేసారి వాళ్ళందరూ రావడం వల్ల విలీనము అయిందని ప్రకటించుకోవడం జరిగింది. సో ఇలాంటి కొన్ని రాజ్యాంగపరమైన అనేకమైన చట్టాలు ఉన్నాయి, చట్టాలకు మినహాయింపులు కూడా ఉన్నాయి. అందులోని మినహాయింపు ఈ 3వ వంతు సభ్యులు ఒకే సమయంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలకు మారితే వాళ్ళ మీద అనర్హత రాదు, వాళ్ళని పార్టీ ఫిరాయింపులుగా పరిగణించరు అనేది ఇది ఒకటి ఉన్నది. అయినప్పటికీ ఈ చట్టంలోని లోపాల కారణంగా స్పీకరు పక్షపాత నిర్ణయాలు ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. గోవాలో 2017 నుంచి కాంగ్రెస్ నుండి బీజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు, ఇది చాలా దూరం వెళ్ళింది. మన దగ్గర ఒకటేసారి 10 మందికి ఎక్కువ వెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా మనం చూడొచ్చు. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల వల్ల ఏం జరుగుతున్నది, అసలు నష్టం ఏంది, జనాలకు నష్టం ఏంది అనేది ఒకటి చూస్తే, పార్టీ ఫిరాయింపుల వల్ల ఓటర్ల యొక్క విశ్వాసం దెబ్బతింటుంది. రేపు మేము పలానా పార్టీకే ఎందుకు ఓటేయాలన్న ఒక ప్రశ్న ఓటర్లలో లేవెత్తుతున్నాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఓట్లు వేస్తే వాళ్ళు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. మేము కాంగ్రెస్ పార్టీ రావాలనుకుని ఓటేస్తే మీరు బీఆర్ఎస్ లోకి వేస్తే ఇక మా ఓటు యొక్క నిర్ణయం, మేము ఇచ్చిన తీర్పుకు విలువేముంది. అదేవిధంగా
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళని గెలిపిస్తే ఈ రోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తోటి అంటగాగుతుంటే ఇంకా మేము బీఆర్ఎస్ పార్టీని నమ్మి బీఆర్ఎస్ పార్టీ వల్ల లబ్ధి పొంది బీఆర్ఎస్ పార్టీ మళ్ళా రావాలని ఆశించి ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పుని మీరు అపహాస్యం చేస్తే మీరు మా నాయకుల మాకు కాని నాయకుల ఎవరు అనేది తేల్చాలి అని ఈరోజు ఓటర్లు ప్రశ్నించే పరిస్థితికి ఓటర్ల యొక్క నమ్మకం దెబ్బతినే పరిస్థితికి పార్టీ ఫిరాయింపులు చేరుతున్నాయి ప్రధానంగా. సో పార్టీ వ్యూహాలు పార్టీ ఫిరాయింపుల వల్ల బ్రాండ్ విలువలు దెబ్బతీస్తున్నాయి. చట్టపరమైన సవాళ్లు అనేకం ఉన్నాయి. 10th షెడ్యూల్ భారత్ 82వ దాంట్లో మనం చేసుకున్నాము. అనర్హతకు ఒక రాజకీయ పార్టీని స్వచ్ఛందంగా వదులుకుంటే ఇవన్నీ కారణాలు ఉంటాయి. నామినేటెడ్ సభ్యుడు 6 నెలల తర్వాత ఏదైనా రాజకీయ పార్టీలు తీసుకుంటే నిర్ణయం తీసుకునే అధికారం అనర్హత నిర్ణయం తీసుకునే అధికారము చైర్మన్ కు కానీ సభాపతికి ఉంటుంది. వారి నిర్ణయం అంతిమంగా భావించబడుతుంది. అయితే ఒక పార్టీ మరో పార్టీతో విలీనమైనప్పుడు ఆ పార్టీకి చెందిన 3/2 వాళ్ళు ఇలా చేయాలి. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే స్పీకర్ నిర్ణయాల మీద జాప్యం. సో ఈ పార్టీ ఫిరాయింపులు 1967 నుంచి జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా అవి లైవ్ లో ఉండడం ఇప్పుడు అత్యంత చర్చనీయాంశం కావడం కారణము ఒకటి, సభాపతికి కానీ చైర్మన్ కానీ విశేషమైన అధికారాలు ఉంటాయి. రాజ్యాంగంలో విచక్షణ అధికారాలు ఉంటాయి. ఈ విశేషమైన అధికారాలు విచక్షణ అధికారాలను ఎలా వినియోగించుకోవాలి, వాళ్ళు ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటే ఇది చెల్లుతుందా అని ప్రశ్నించడము, దానిపైన కోర్టుకు వెళ్ళడము, కోర్టు దీని మీద ఒక విచారణ చేపట్టడం, ఆ విచారణ చేపట్టి ఇటీవల కోర్టు దాని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయాన్ని రిజర్వ్ చేసి ఈ రోజు సుప్రీంకోర్టు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అనర్హత వేటు మీద ఒక తుది తీర్పుని ఇవ్వబోతుంది. సో వీళ్ళు కొన్నిసార్లు 4 ఏళ్ల వరకు కూడా నిర్ణయాలు తీసుకోవట్లేదు. వాస్తవానికి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వాళ్ళు అసెంబ్లీలో అయితే నెల రోజుల్లో, ఎంపీ అయితే 3 నెలల్లో తీసుకోవాలన్న ఒక అంశాన్ని కూడా సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశంలో దాన్ని ఎవరూ పాటించడం లేదు. మరి దీనికి ఎక్కడ ముగింపు పలకాలి అనేది ఈరోజు సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధానంగా రాబోతున్నది. సుప్రీంకోర్టు హైకోర్టులు జోక్యాలు చేసుకోవాల్సిన అవసరము, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రతిసారి కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ అవసరం నేపథ్యంలోనే మనము ఈరోజు చూడొచ్చు ఏం జరుగుతుంది అనేది. సో ఈ రోజు తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి తెలంగాణ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అందులో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అదే విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకెప్పుడు గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు అటెండ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా వాళ్ళు గుర్తింపు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జనవరి 15వ తేదీన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎవరు? మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో వీళ్ళు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ మీద వాదనలు జరుగుతున్న సమయంలోనే 18వ తేదీన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చడం జరిగింది. సో ఈ పిటిషన్ అన్నింటినీ కలిపి విచారించిన జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పుని రిజర్వ్ చేసింది. అంటే ఈ రోజు మనం జూలైలో 31వ తేదీన ఉన్నాము. ఇది ఏప్రిల్ 3వ తేదీని దీనికి సంబంధించి ఒక తీర్పు అనేది వాళ్ళు ఫైనల్ చేశారు. అయితే దాన్ని వెల్లడించలేదు, అంతే రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రిజర్వ్ చేసిన దాని ఈ రోజు జస్టిస్ వినోద్ చంద్రన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ గవాయి వీళ్ళిద్దరు కలిసి ఈ రోజు దీని మీద ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించడం పైన ఆ రోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే ఇంక ఉప ఎన్నికలు అనేవి రావు, ఎవరు పార్టీలు మారినా ఏం కాదు, గతంలో ఇట్లా మారిన వాళ్ళని ఎవరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు మారినా కూడా ఎవరిని ఏం చేయలేరు అని ముఖ్యమంత్రి నేరుగా అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని ప్రతిపక్షాలు కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రికి కనీసం సంయమనం పాటించేంత ఓపిక లేదా, కోర్టులో ఉన్న అంశం మీద అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు, ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ కాలయాపన పైన అసహనం, 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. దీంతో
తీర్పు ఎలా రాబోతుందనే ఉత్కంఠ నెలకొన్నది. అందుకనే దీన్ని డే ఆఫ్ పొలిటికల్ జస్టిస్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ఒక అంశము, ప్రజల ఓట్లకు సంబంధించింది. ప్రజాస్వామ్యంలో అత్యంత మౌలికమైన అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రజల యొక్క ఓటు. ప్రజల యొక్క ఓటే ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుంది. ఈ ప్రజల యొక్క తలరాతను ఈ సమాజం ఏ దిశలో వెళ్ళాలి అనేది కూడా నిర్ణయించేది ప్రజల ఓటు. ఆ ప్రజల ఓటుని వీళ్ళు లెక్క చేయకుండా ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి యథేచ్ఛగా ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడాన్ని ఈరోజు అందరూ ప్రశ్నిస్తున్నారు. సో ఇలాంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇక భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు సుప్రీంకోర్టు ఒక ఉత్కంఠమైన తీర్పు ఇవ్వబోతుంది. నిజంగా కూడా ఇది చాలా మంది ఇప్పుడు ఈ 10 మంది జీవితాలకు సంబంధించిన ఈ 10 మంది పార్టీ మారిన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే వర్తించేది కాదు, భవిష్యత్తులో పార్టీ మారాలనుకునే వాళ్ళకు కూడా వర్తించేదే. అయితే ఈ తీర్పు ఎలా ఉంటుంది అని ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ తీర్పు పార్టీ మారిన వాళ్ళని కనుక అనర్హత వేటు వేయాలి అని అంటే ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు మరో 10 ఉప ఎన్నికలు రావాలి. ఈ 10 ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా న్యాయబద్ధంగా కోర్టుకు వెళ్ళి విజయం సాధించినట్టు అవుతుంది. ప్రజల విశ్వాసాన్ని ఈ నాయకులు కోల్పోయినట్టు అవుతుంది. వీళ్ళొక అనైతిక చర్యలకు పాల్పడ్డట్టు ఈ కోర్టు చెప్పే తీర్పు ద్వారా స్పష్టంగా జనాల్లోకి వెళ్ళబోతుంది. ఇలాంటి వారిని మరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మళ్ళా కోర్టు అనుమతిస్తుందా? అసలు ఇట్లా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వాళ్ళని మరొకసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేస్తున్నదా? కేవలం అసెంబ్లీ నుంచి వాళ్ళని ఇప్పుడున్న ఎమ్మెల్యేల నుంచి అనర్హత వేయడమే కాకుండా మళ్ళా పోటీ చేసే అవకాశాన్ని కల్పిస్తుందా? ఇలాంటి అనేకమైన సందేహాలు ఈరోజు చర్చల్లో ఉన్నాయి. ఈ అనేకమైన సందేహాలకు సమాధానం ఈరోజు సుప్రీంకోర్టు చెప్పబోతుంది. మరి ఇప్పుడు జనాల్లో ఉన్న ఉత్కంఠ కంటే ఎమ్మెల్యేలో ఉన్న భయం మాత్రం ఎక్కువగానే ఉన్నది. ఎందుకంటే ఇలా చాలా మంది మంచి మంచి పొజిషన్లో డిప్యూటీ సీఎం స్థాయిలో పనిచేసిన కడియం శ్రీహరి, మంత్రిగా పనిచేసిన దానం నాగేందర్ ఉన్నారు. అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకంగా స్పీకర్గా పనిచేయడం జరిగింది, మంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఇలాంటి సీనియర్ నాయకులు కూడా ఈరోజు వాళ్ళకు ఒక విలువలు ఉన్నాయి అని అందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో వాళ్ళు కూడా ఈరోజు పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం అనేది నిజంగా ఈ రాష్ట్రంలో చాలా చర్చనీయాంశమైంది. ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం పక్కన పెడితే ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడడానికి కారణాలు ఏంది అనే దాని మీద కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. సో ఇలాంటి చర్చల నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈ 10 మంది ఎమ్మెల్యేలకు చెంపదెబ్బ లెక్క ఉంటుందా? ఈ 10 మంది ఎమ్మెల్యేలకు ఒక ఉపశమనం కల్పించే విధంగా ఉంటుందా? ఈ పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వాళ్ళ మీద సుప్రీంకోర్టు ఏమి చేయలేదు అని చేతులు ఎత్తేసి మళ్ళా అసెంబ్లీకి పార్లమెంటుకే దీన్ని వదిలేస్తుందా అనే అనేక విషయాలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మనకు బయటికి రాబోతున్నాయి. నిజంగా మరి ఏం చేయబోతుంది అనేది మనం చూడాల్సిన అంశమే ఉన్నది.